నమస్తే వ్యూస్. భుజం నొప్పితో చాలా మంది బాధపడుతూ ఉంటారు. కానీ భుజం నొప్పి అన్ని రకాల నొప్పులు ఒకటేనా, లేదా దీన్ని అసలు మొత్తం ఎలా చూడాలి, ఏ మెడిసిన్ వాడాలి, ఇవన్నీ మనం మాట్లాడదాం. ఇవాళ మనతో ఉన్నారు డాక్టర్ హరికృష్ణ గారు, ఎంఎస్ ఆర్థోపెడిక్ ఆర్థోస్కోపిక్ సర్జన్, ఐరా హెల్త్ కేర్, మణికొండ. నమస్తే సార్. నమస్తే అండి. సార్, భుజం నొప్పి ఎన్ని రకాలు? పెద్దవాళ్ళలో వచ్చే భుజం నొప్పి చిన్నపిల్లల్లో కూడా వస్తూ ఉంటుంది, అలాగే 30 పైబడ్డ వారికి కూడా వస్తుంటుంది. వీళ్ళందరిలో కనిపించే భుజం నొప్పి ఏదైతే ఉందో అది అందరికీ సేమేనా, ఒకటే కాజా? భుజం నొప్పి అనేది మనకి 90% ఆఫ్ ద భుజం నొప్పి అనేది 3 కాజెస్తో వస్తుంది. సో ఒకటి షోల్డర్ ఇంపింజ్మెంట్ అంటాం, ఓకే. రెండవది రొటేటర్ కఫ్ టేర్ అంటే మజిల్ టేర్ అవ్వడం. మూడవది ఫ్రోజన్ షోల్డర్, ఫ్రోజన్ పేరులోనే ఉంది, ఫ్రీజ్ అవ్వడం అంటే ఓవరాల్గా షోల్డర్ అనేది బిగుసుకుపోవడం. ఇవి మెయిన్ 3 కారణాలు. 90% ఆఫ్ ద షోల్డర్ పెయిన్ అదే ఉంటుంది. మెయిన్గా పేషెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే షోల్డర్ పెయిన్ అనేది మీకు ఓన్లీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకే వస్తుంది. ఈ కింద వచ్చే పెయిన్ కానీ ఈ పైన వచ్చే పెయిన్ కానీ ఇది నెక్ వల్ల వచ్చే పెయిన్, అది షోల్డర్ది కాదు, నెక్ నుంచి మీకు కిందికి వస్తున్న పెయిన్ అని అర్థం. సో షోల్డర్ పెయిన్ అనేది ఓన్లీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకే ఉంటుంది. ప్రతి షోల్డర్ దగ్గరలో ఉన్న ప్రతి పెయిన్ని మనం షోల్డర్కే అనుకోలేము. కొన్నిసార్లు అది ఓన్లీ సింపుల్ నెక్ ప్రాబ్లం ఉంటుంది, అంటే సర్వైకల్ స్పాండిలోసిస్. ఫ్రోజన్ షోల్డర్ అంటే ఏంటి, అదొకసారి? సో ఇండివిజువల్గా మనం ఒక్కొక్కటిగా తీసుకుంటే ఫస్ట్ షోల్డర్ ఇంపింజ్మెంట్. షోల్డర్ ఇంపింజ్మెంట్ అనేది మీకు మెయిన్గా 20 to 40 years ఏజ్ గ్రూప్లో షోల్డర్ ఇంపింజ్మెంట్ అనేది వస్తుంది. షోల్డర్ ఇంపింజ్మెంట్ అంటే బేసిక్గా ఇది మన షోల్డర్ అండి, ఇది మీ కప్, ఇది మీ బాల్. సో బాల్ కప్లో తిరుగుతున్నాం కొద్దీ మనకి మూమెంట్స్ వస్తాయి, ఓకే. సో ఈ ఆరెంజ్ కలర్లో కనబడ్డే అన్ని మజిల్స్ అండి, ఓకే. సో జనరల్గా ఈ మనం చేయి పైకి లేపడం అవన్నీ చేస్తున్నప్పుడు ఈ కండనరం అనేది ఈ ఎముకకు దూరంగా ఉండాలి. కొన్నిసార్లు ఇది ఇలా టచ్ అవుతుంది. ఇలా టచ్ అయినప్పుడు రెండు ఒక ఫ్రిక్షన్ ఏర్పడుతుంది. దానివల్ల వచ్చే పెయిన్నే ఇంపింజ్మెంట్ అంటాం. ఇది జనరల్గా 20 నుంచి 40 సంవత్సరాల ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి, యాక్టివ్ ఇండివిజువల్స్ అంటే ఏదైనా స్పోర్ట్స్ ఆడటమో జిమ్కి వెళ్ళడమో రెగ్యులర్గా వీళ్ళకి ఎక్కువగా వస్తుంది. మొదటి జిమ్ ఎక్కువగా వచ్చినప్పుడు కూడా మీకు ఈ ర్యాపిడ్ ఎక్కువైపోతూ ఉంటుంది. కండ వాయడం వల్ల ఉండొచ్చు, లేదా కొంతమందికి ఈ బోన్ ఏదైతే ఉందో ఈ బోన్ నుంచి చిన్న ఎక్స్ట్రాగా బోన్ ఫామ్ అవుతుంది, దాన్నే స్పర్ అంటాం. ఈ స్పర్ అనేది ఈ పైన మజిల్ని మూవ్ అవుతున్నప్పుడల్లా ఆ స్పర్ అనేది కిందున్న మజిల్ని స్క్రాచ్ చేస్తూ ఉంటుంది, దానివల్ల కూడా పెయిన్ వస్తూ ఉంటుంది. సో ఇది షోల్డర్ ఇంపింజ్మెంట్. అంటే నార్మల్గా సార్ ఏ పెయిన్ ఉండదు, మీలాంటి డాక్టర్స్ని ఇంటర్వ్యూ చేసిన తర్వాత అవన్నీ మనకు ఉన్నాయా అన్నట్లు అనిపిస్తుంది సార్. ఎందుకు అంటే ఎప్పుడో మనకు వచ్చిందేమో మనకు కూడా ఉందా అన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది. సో ఈ వీడియో చివరిలో మీ ప్రాబ్లం ఏంటో మీరే తెలుసుకోవడానికి ఎలా అనేది నేను చెప్తానండి. అంటే ఆల్రెడీ ఫ్రోజన్ షోల్డర్ ఉన్న వాళ్ళు జిమ్కి వెళ్ళి నార్మల్ వర్కౌట్స్ చేయడం స్టార్ట్ చేస్తే వాళ్ళకి ఏమైనా రిలాక్సేషన్ ఉంటుందా? సో ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం ఏదైతే అన్నానో ఫ్రోజన్ షోల్డర్. ఈ ఫ్రోజన్ షోల్డర్లో ఏంటంటే మీకు ఈ మజిల్స్, ఈ బోన్ ఇవన్నిటిని కవర్ చేస్తూ క్యాప్సూల్ అని చెప్పి ఒక లేయర్ ఉంటుంది. ఇట్ ఈస్ జస్ట్ లైక్ మన షర్ట్ వేసుకొని మనం స్కిన్ ఎలా అయితే కాపాడుతామో అలా ఈ క్యాప్సూల్ అనేది ఈ ఓవరాల్గా మజిల్స్ని బోన్స్ని కాపాడుతూ ఒక లేయర్ ఉంటుంది. కొన్నిసార్లు ఈ లేయర్ అనేది టైట్ అయిపోతుంది. లైక్ నేను నాది 40 సైజ్ అనుకోండి షర్ట్, 34 వేసుకున్నాను. సో చేయి పైకి లేపుతున్నప్పుడు ఆ షర్ట్ అనేది ఆపేస్తుంది మనల్ని మూమెంట్. సో అలా ప్రెజెంట్ అవుతారు వీళ్ళు ఫ్రోజన్ షోల్డర్ వల్ల, ఓకే. సో వీళ్ళు ఏంటంటే మనం చేయి పైకి లేపుతున్నాం కొద్దీ చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. ఫ్రోజన్ షోల్డర్ దానికి రీజన్ ఏమి ఉండదండి, అంటే మీకు దెబ్బ తగలడమో లేకపోతే కింద పడ్డమో అలాంటివి ఏమీ ఉండవు. ఇడియోపతిక్ అంటాం వీటిని, అంటే వితౌట్ ఎనీ రీజన్ వచ్చే ప్రాబ్లమ్స్. బట్ యూజువల్లీ దే విల్ బి డయాబెటిక్. అంటే ఒక 10 పీపుల్కి మనం ఫ్రోజన్ షోల్డర్ డయాగ్నోస్ చేస్తే 8 పీపుల్ విల్ బి డయాబెటిక్ ఆల్సో. ఒక ఇద్దరికి లేకపోవచ్చు. ఇట్ ఈస్ మోర్ కామన్ ఇన్ డయాబెటిక్స్. ఫ్రోజన్ షోల్డర్ ఉన్న వాళ్ళకి రెగ్యులర్ ఎక్సర్సైజెస్ ఆర్ ప్రాపర్ జిమ్, అంటే ఈ కండిషన్ ఇలా ఉందని చెప్పి రెగ్యులర్ మూవ్మెంట్స్ జిమ్ వర్కౌట్స్. ఈ ఫ్రోజన్ షోల్డర్ లో మనం మెయిన్ గా ఏంటంటే ఎక్సర్సైజ్ ద్వారానే ఈ క్యాప్సూల్ ని లూజన్ చేస్తాం. సో ఇట్ ఈస్ అడ్వైజబుల్ ఫర్ దెమ్ టు గో ఫర్ ఫిజియోథెరపీ. దీని మెయిన్ ట్రీట్మెంట్ ఫిజియోథెరపీ. క్యాప్సూల్ అనేది మనం ఎక్సర్సైజ్ చేస్తున్నాం కొద్దీ లూజ్ అవుతుంది. సో లూజ్ అవుతున్నాం కొద్దీ మీ మూమెంట్స్ కూడా ఫ్రీ అయిపోతూ ఉంటాయి. జస్ట్ లైక్ నా 34 సైజ్ షర్ట్ ఏదైతే ఉందో మళ్ళీ 14 తీసుకురావడం. ఇది కూడా సేమ్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చే నొప్పులు ఒక భాగం. ఇది ఫ్రోజన్ షోల్డర్ కూడా ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది. అండ్ నెక్స్ట్ రొటేటర్ కఫ్ టేర్ అంటాం. రొటేటర్ కఫ్ టేర్ అంటే ఇప్పుడు ఈ ఆరెంజ్ కలర్ లో ఉన్నది మజిల్. ఈ మజిల్ దాని అటాచ్మెంట్ నుంచి తెగిపోతుంది. ఈ తెగిపోవడం వల్ల ఏంటంటే ఈ ఇప్పుడు చేయి పైకి లేపాలంటే ఈ మజిల్ ఇంటాక్ట్ ఉండాలి. ఎప్పుడైతే ఇది టేర్ అయిపోతుందో ఇది ఇంకా పనిచేయదు. సో మనం చెయ్యి పైకి లేపలేం. జనరల్గా ఇది 50+ వాళ్ళకి వస్తుంది. సో
టు సమరైజ్, షోల్డర్ ఇంపీజ్మెంట్ 20 to 40 years ఏజ్ గ్రూప్ యాక్టివ్ ఇండివిజువల్స్ వీళ్ళకి వస్తుంది. వేర్ ఈ మజిల్ అనేది బోన్ని తగలడం వల్ల ఒక అంటే ఇరుక్కుగా ఉండడం వల్ల పెయిన్ వచ్చేది. రెండవది ఫ్రోజన్ షోల్డర్. ఫ్రోజన్ షోల్డర్ అనేది జనరల్గా ఒక 35 ఆ ఏజ్ గ్రూప్ నుంచి 45, 50 ఆ ఏజ్ గ్రూప్ వరకు వస్తుంది. ఇది ఓవరాల్గా దీన్ని కవర్ చేసే ఒక క్యాప్సూల్ అనే ఒక ప్రొటెక్టివ్ లేయర్ గట్టిగా అయిపోవడం వల్ల వస్తుంది. ఓకే, లాస్ట్ది రొటేటర్ కఫ్ టేర్. రొటేటర్ కఫ్ టేర్ అనేది ఈ మజిల్ అనేది తెగిపోవడం వల్ల వస్తుంది. ఓకే, ఇక వీళ్ళ ప్రెజెంటేషన్, షోల్డర్ ఇంపీజ్మెంట్ వాళ్ళు చేయి పైకి లేపగలుగుతారు పూర్తిగా, కానీ మూమెంట్స్ మోర్ దెన్ 90 అంటే ఓవర్ హెడ్ యాక్టివిటీస్ అంటాం. అంటే ఇంతకన్నా పైకి చేయి పైకి లేపుతున్నప్పుడు నొప్పిగా ఉంటుంది. ఇది ఇంపీజ్మెంట్ వాళ్ళు. వీళ్ళు ఓన్లీ ఈ మూమెంట్ మాత్రమే వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. అంటే పర్టికులర్ యాంగిల్లో మాత్రమే పెయిన్ ఉంటుంది. లైక్ చేయి వెనకాల పెట్టుకోవాలంటే ఇబ్బందిగా ఉండడం, అంటే పడుకునేటప్పుడు కొందరికి అలవాటు ఉంటుంది, అలాంటి పొజిషన్స్ పెయిన్ ఉండడం, లేదా జిమ్లో కొన్ని పర్టికులర్ ఎక్సర్సైజెస్ అంటే షోల్డర్ ఎక్సర్సైజెస్, ఇలా పైకి చేసే ఎక్సర్సైజ్, బెంచ్ ప్రెస్ ఎక్సర్సైజ్, వీటిల్లో పెయిన్ వస్తూ ఉంటుంది. ఇది షోల్డర్ ఇంపీజ్మెంట్. వీళ్ళలో గమనించుకోవాల్సింది ఏంటంటే వాళ్ళకి మిగతా మూమెంట్స్ అన్ని బాగానే ఉంటాయి. ఇటు అనగలుగుతారు అన్నీ అనగలుగుతారు, ఓన్లీ ఓవర్ హెడ్ యాక్టివిటీసే ఇబ్బందిగా ఉంటాయి. ఇక ఫ్రోజన్ షోల్డర్. ఫ్రోజన్ షోల్డర్ వాళ్ళకి ప్రతి మూమెంట్ పెయిన్ఫుల్గానే ఉంటుంది. సో ఇంతకన్నా పైకి వెళ్ళాలంటే ఇబ్బంది, ఇంతకన్నా ఇటు వెళ్ళాలంటే ఇబ్బంది, వెనక్కి వెళ్ళాలంటే ఇబ్బంది, అంటే లైక్ పాకెట్లోంచి పర్స్ తీయాలన్నా కష్టం, బెల్ట్ వేసుకోవాలంటే కష్టం, ఆడవాళ్ళు అయితే జుట్టు వేసుకోవడం కష్టం. ఇవన్నీ ఫ్రోజన్ షోల్డర్లో ఉంటాయి. ఇక థర్డ్ రొటేటర్ కఫ్ టేర్. రొటేటర్ కఫ్ టేర్లో మీకు వాళ్ళు చేయి పైకి లేవాలంటే అసలు లేపలేరు మొత్తానికి. ఒకవేళ ఆపోజిట్ చేయి అంటే నార్మల్ చేయిని పట్టుకొని లేపితే మాత్రం వచ్చేస్తుంది. దట్ ఈస్ మజిల్ టేర్. సో సొంతగా ఎత్తలేరు, వేరే వాళ్ళ సపోర్ట్తో ఎత్తగలుగుతారు. ఇది మజిల్ టేర్. ఓకే, మజిల్ టేర్కి ట్రీట్మెంట్ ఏంటి సార్? మజిల్ టేర్కి ట్రీట్మెంట్ చిన్న టేర్ అయితేనేమో సింపుల్ ఇంజెక్షన్ కానీ ఎక్సర్సైజెస్తో మనం ట్రీట్మెంట్ ఇచ్చేయచ్చు. సో ఎర్లీ స్టేజెస్ అనుకోండి. అదే లేట్ స్టేజెస్ అంటే పూర్తిగా తెగిపోయింది అనుకోండి, ఈ ఏదైతే తెగిపోయిన కండని మళ్ళీ తిరిగి ఇక్కడ కూర్చోబెట్టి కుట్టేస్తాం. అయితే ఈ కుట్టడానికి షోల్డర్ని మొత్తం ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ కెమెరా సర్జరీ అంటే మనం ఒక చిన్న ఇంత హోల్ పెట్టేసి, పెన్ కన్నా చిన్న కెమెరా ఉంటుంది, ఆ కెమెరా బట్టేంత హోల్ చేస్తే సరిపోతుంది. ఆ హోల్లోంచే ఈ మజిల్ని తిరిగి ఇక్కడ సూచర్ చేస్తాం. సూచర్ చేశాక చాలా బాగుంటుంది రిజల్ట్. వన్స్ ఈ మజిల్ ఇక్కడ అటాచ్ అవ్వగానే మళ్ళీ మొత్తం మూమెంట్స్ వచ్చేస్తాయి. సో దట్ సింపుల్ కీ హోల్ సర్జరీ. రికరింగ్ ప్రాబ్లమ్స్ కాదు కదా సార్? ఇప్పుడు మజిల్ టేర్ అయిపోయింది అంటే వన్స్ రిపేర్ చేసిన తర్వాత యూజువల్గా ఎటువంటి ఇష్యూస్ ఉండవు. మళ్ళీ పడితే అది వేరే విషయం, బట్ అదర్వైజ్ ఆర్ ఆల్ సక్సెస్ఫుల్ సర్జరీస్. 95% ఆఫ్ రెగ్యులర్ మూమెంట్స్ వచ్చేస్తాయి. సో మీకు షోల్డర్ పెయిన్ ఉంది, సింపుల్ మీరు చేయాల్సిందల్లా చేయి పైకి లేపడానికి ట్రై చేయండి. చేయి లేపగలుగుతున్నారు కానీ నొప్పిగా ఉందనుకోండి, ఒక సింపుల్ థింగ్ చేయండి, చేయి వెనక్కి వెళ్తుందా లేదా చూసుకోండి. ఒకవేళ మీరు అప్పర్ బ్యాక్ అంటే పైన వరకు వీపు వరకు మీరు చేయి పైకి లేస్తుంది అంటే మీది షోల్డర్ ఇంపీజ్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ మీ చెయ్యి పైకి లేపలేకపోతున్నారు అనుకోండి, అది ఫ్రోజన్ షోల్డర్ అయి ఉండొచ్చు. ఒకవేళ చెయ్యి అసలు పైకే లేవట్లేదు, ఆపోజిట్ చేతితో లేపితే మాత్రం లేస్తోంది అంటే మాత్రం అది రొటేటర్ కఫ్ టేర్ అంటే మజిల్ టేర్ అని అర్థం. సో ఎవరైతే ఈ 3 పెయిన్స్ తోటి అంటే మొత్తం షోల్డర్ నొప్పి అనుకోకుండా ఒక్కసారి మీకు ఇప్పుడు అవగాహన వచ్చింది కాబట్టి, సో డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వాలనుకుంటే కింద మనం స్క్రోల్ చేస్తున్న నెంబర్కి మీరు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. మణికొండలో ఐరా హెల్త్ కేర్.